అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ రైల్వేస్. రైల్వేస్ గురించి మనం నేర్చుకుందాం. అసలు రైల్వేస్ యొక్క ఇంట్రడక్షన్స్ ఏ విధంగా రాయాలి, దీంట్లో రైల్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇష్యూస్ ఏంటివి, అండ్ వే ఫార్వర్డ్ ఏంటిది, అండ్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటివి, తర్వాత వే ఫార్వర్డ్ అనేది ఏంటిది, కన్క్లూజన్ అనేది. ఈ విధంగా అన్ని నేర్చుకోవాలి. అన్ని పాయింట్లు అన్ని 360 డిగ్రీస్లో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన టాపిక్ పైన అవగాహన వస్తుంది. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం రాయగలుగుతాం అనమాట. అయితే రైల్వేస్ గురించి ఏమేమి మాట్లాడారు, ఎవరెవరు ఏం మాట్లాడారని చూద్దాం. రైల్వేస్ అనేవి కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ బ్యాక్ బోన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకానమిక్ ఇంటిగ్రిటీ. అంటే రైల్వేస్ అనేవి ఏమని చెప్పినారంటే ఇండియాస్ బ్యాక్ బోన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్లో బ్యాక్ బోన్ లెక్క పనిచేస్తుంటవి రైల్వేస్ అనేవి. అండ్ ఎకానమిక్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే స్టేబుల్గా ఉండడం. ఎకానమీ అనేది రైల్వేస్ ద్వారా వచ్చే ఎకానమీ స్టేబుల్గా ఉంటుంది, అది తగ్గడం అనేది జరగదు. ఉంటే స్థిరంగా ఉంటుంది, లేదంటే ఎక్కువ అవుతుంది. అంతకు మించి దాన్ని తక్కువ అనేది రాదు. దాని ద్వారా వచ్చే ఎకానమీ అనేది చెప్తున్నారు అనమాట. అండ్ మోడీ గారు ఏమని చెప్పారంటే రైల్వేస్ విల్ బికమ్ ద గ్రోత్ ఇంజన్ అండ్ నేషన్ వికాస్ యాత్ర. అంటే రైల్వేస్ అనేవి ఏదైతే రైల్వేస్ ఉన్నాయో బికమ్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ నేషన్ వికాస్. అంటే రైల్వేస్ అనేవి ఏ విధంగా మారుతాయి అని అంటే భవిష్యత్తులో నేషన్ వికాస్ యాత్ర. అంటే మన దేశంలో ప్రతి మూలకు పోయే విధంగా, ప్రతి మూల యొక్క చుట్టుపక్కల ప్రతి మూలకు పోయే విధంగా మారుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట రైల్వేస్ అనేవి. ఆ విధంగా పోయి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఏ విధంగా డెవలప్ అయినాయి, ఏంది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ అనేవి మనం రైల్వేస్ ద్వారా చూసుకునే రోజు వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. నేషన్ వికాస్ యాత్ర అంటే అదే అనమాట. ప్రతి మూలకి రైల్వేస్ ద్వారా పోయి మనము అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్న డెవలప్మెంట్ అన్ని విధాలుగా చూసుకోవడం, అది నేషన్ వికాస్ యాత్రగా మారుతుంది రైల్వేస్ అనేవి అన్నట్టు చెప్తున్నాడు. భవిష్యత్తులో ఆ విధంగా మారుతాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అసలు రైల్వేస్ అనేవి ఏ విధంగా ఇంపార్టెన్స్ అనేవి చూసుకుందాం ఇప్పుడు పాయింట్స్. సారీ మిత్రమా, 12 lakh పీపుల్ అనేవి 12 lakh పీపుల్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైల్వేస్లలో అప్రాక్సిమేట్ 12 lakh పీపుల్ మంది ఎంప్లాయ్మెంట్ అనేది, ఉపాధి అనేది కల్పిస్తుంది. అండ్ 1.4 బిలియన్ టన్స్ అనేవి ఫ్రేట్స్ క్యారీ పర్ డే. అంటే సరుకులు, అంటే 1.4 బిలియన్స్ అనేవి సరుకులు, గూడ్స్ అనేవి రైల్వేస్ ద్వారా మార్కెట్లకి చేరుతున్నాయి అనమాట పర్ డేకి. అండ్ అప్రాక్సిమేట్ 8 million ప్యాసింజర్స్ అనేవి ట్రావెలింగ్ పర్ డే. రైల్వేస్లలో 8 మిలియన్ల పీపుల్, అంటే అప్రాక్సిమేట్ 80 లక్షల మంది పర్ డేకి ట్రావెల్ చేస్తున్నారు అనమాట రైల్వేస్లలో. అండ్ 98% ఆఫ్ రైల్వేస్ ఆర్ ఎలక్ట్రిఫైడ్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇవన్నీ అనమాట. ఎంప్లాయ్మెంట్ కుదురుతుంది, టన్స్ అనేవి ఇంత ఫ్రీడ్ మూవ్మెంట్ అనేది ఇంత జరుగుతుంది, అండ్ ప్యాసింజర్స్ ఇంతమంది ట్రావెల్ చేస్తారు. అండ్ ఎలక్ట్రిఫైడ్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే బండ్లు అన్నమాట రైల్వేస్. ఆ విధంగా చేయడం వల్ల కార్బన్ అనేది మనము న్యూట్రాలిటీ అనేది, కార్బన్ అనేది రిలీజ్ చేయము, ఎమిషన్ అనేది జరగదు, అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ రావు. అంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా అని చెప్తున్నాను అనమాట. 98 ఉన్న 100 రైళ్లలో 98% అనేవి, 98 రైళ్లు అనేవి ఎలక్ట్రిఫైడ్ రైల్వేస్. మిగతా 2 అనేవి వేరే విధంగా నడిచేవి, అంటే డీజిల్ వీటి ద్వారా నడిచేవి అన్నట్టు అనమాట. అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఎనేబులర్ అండ్ లో కాస్ట్ ఫర్ పీపుల్ టు ట్రావెల్. అంటే ఏ విధంగా అంటే ఇంక్లూసివ్ గ్రోత్ ఎనేబులర్ అని అంటే రైల్వేస్ ద్వారా అనేది చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. తక్కువ కాస్ట్ పడ్డప్పుడు ఏంటిది, అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, ఏది ఇంక్లూజివ్ గ్రోత్ అనేది అని అంటే అందరూ తలా చేయి కాంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళంతలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. దేశ సంపద కోసం వచ్చిన దాన్ని సరి సమానంగా పంచుకోవాలి. అది ఏ సెక్టర్ అయినా, ఏ ఫీల్డ్లో అయినా సరే వచ్చిన దాన్ని లాభాలు ఆర్ ఎనీథింగ్, ఏ బెనిఫిట్స్ అయినా సరే అది ఏది గవర్నమెంట్ అనేది రైల్వేస్ అనేది బెనిఫిటే కదా. ఆ విధంగా అందరికి రిచ్ పూర్ అనే భేదం లేకుండా అందరు ట్రావెల్ చేస్తారు, ఇంక్లూజివ్ గ్రోత్ జరిగినట్టే. మరియు ఇంకోటి ఏంటిది, తక్కువ కాస్ట్లలో అందరికీ దొరుకుతుంది కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఎనేబులర్ లెక్క పనిచేస్తుంది రైల్వేస్ అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పరంగా ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా 90% లెస్ ఎమిట్స్ కార్బన్. అంటే ట్రక్స్తో పోల్చుకున్నప్పుడు 90% అనేవి CO2 అనేది తక్కువ, అంటే ఓన్లీ 10%. ఇది 100% చేస్తే ఇది
ఓన్లీ 10% మాత్రమే చేస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఎమిట్స్. అండ్ ఫ్యూయల్ సేవ్డ్ డ్యూ టు ఎలక్ట్రిసిటీ, అంటే 98% అనేవి 98% అనేవి ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే బండ్లు కదా. ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే బండ్లు అన్నప్పుడు ఫ్యూయల్ సేవ్ చేస్తాం కదా, కొన్ని కోట్ల రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాం దీని ద్వారా ఎలక్ట్రిసిటీ బండ్లు వాడడం వల్ల అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఎమిషన్ సేవ్డ్ ఈక్వల్ టు ప్లాంటింగ్ టు, అంటే ఈ విధంగా ఏదైతే మనము తక్కువ హార్మ్ఫుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తామో అది 143 ఈ విధంగా ఎమిషన్స్ అనేవి సేవ్ చేస్తున్నాం, అంటే ఇంత ఎమిషన్ అనేది జరగకుండా చేస్తున్నాం. అది ఏమైతుందంట, అది ఈక్వల్ టు 121 కోట్ల చెట్లని నాటినట్టు లెక్క అన్నమాట. ఇంత రిలీజ్ చేయకుంటే ఇన్ని చెట్లు ఒకవేళ రిలీజ్ చేసి ఇన్ని చెట్లు అనేవి దాని మీద వచ్చే ఎఫెక్ట్ ని ఆపే విధంగా ఉంటుంది అనమాట. 121 చెట్లు ఉంటే ఇంత ఎమిషన్ వచ్చినా కూడా తట్టుకునేంత, అంటే మనం ఇంత చేస్తలేమంటే ఇన్ని చెట్లను మనం ఆటోమేటిక్ గా మనం పెంచిన వాళ్ళం అవుతాం కదా, ఇండైరెక్ట్ గా ఆ విధంగా అనమాట అని చెప్తున్నాడు అనమాట. ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ పరంగా తక్కువ ఎమిట్ చేస్తున్నాం, కార్బన్ అనేది ఫ్యూయల్ అనేది తక్కువ వాడుతున్నాం, అండ్ ఎమిషన్ అనేది ఇంత చేస్తలేం కాబట్టి ఇన్ని చెట్లను నాటినట్టు విలువ అన్నట్టు చెప్తున్నాడు. అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అంటే ఫర్ మూవ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్స్. స్ట్రాటజిక్ ఇంపార్టెంట్, ఒక పద్ధతి ప్రకారం స్ట్రాటజీ ప్రకారంగా మనం ఎక్విప్మెంట్స్ అయినా సరే ఏవైనా సరే ఇవనేవి చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఏది ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అంటే సరే, ఇప్పుడు ప్యాసింజర్స్ కి సపరేట్ రైలు, గూడ్స్ అని సపరేట్ రైలు, అండ్ ఇది ఎక్విప్మెంట్స్ కి ఒక రైలు, ఈ విధంగా చేయడం వల్ల మనకు అనేది కూడా కొత్త అన్ని క్లమ్జీ కాకుండా ఆ విధంగా ఒక స్ట్రాటజీ ప్రకారం పోతున్నాం అన్నట్టు చెప్తున్నాను. దానికి ఇంపార్టెంట్, ప్యాసింజర్స్ కోసం సపరేట్ గా, గూడ్స్ కోసం సపరేట్ గా ఉంటాయి కాబట్టి దానికి ఇంపార్టెంట్ రైల్వేస్ అనేది చెప్తున్నాం అనమాట. అండ్ జియో స్టేషనరీ అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్, అంటే రైల్ కనెక్టివిటీ ఇండియా టు బంగ్లాదేశ్ అండ్ ఇండియా అండ్ మయన్మార్, అంటే వేరే దేశాలకి మనము రైల్ కనెక్టివిటీ ఉండడం వల్ల వేరే దేశం టు వేరే దేశానికి రైల్ కనెక్టివిటీ ఉండడం వల్ల అక్కడ ఉన్న మనకి ఉపయోగం అనమాట. అంటే పొలిటికల్ పరంగా అయినా సరే, సిగ్నల్స్ పరంగా అయినా సరే మనకి ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా అంటే జియో స్టేషనరీ అంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్ పోయే ట్రైన్ ఉంది, ఇండియా నుంచి బంగ్లాదేశ్ పోయే ట్రైన్ అంటే మన ఇండియా నుంచి సిగ్నల్స్ కోసము, మరియు ఈ విధంగా మనం సిగ్నల్స్ అండ్ పవర్ సెక్టార్ ఈ అన్నిట్లలో మనము కొద్దిగా డెవలప్ అవుతున్నాం అనమాట. ఇవన్నీ అంటే అవతల దేశాలకు కూడా పోయి మన సిగ్నల్స్ అనేవి వాడడం, మనం మాట్లాడే విధంగా, మన పొలిటికల్ పరంగా కూడా అంటే ఈ బంగ్లాదేశ్ తోటి పొలిటికల్ పరంగా సత్సంబంధాలు పెరగడం, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా అంటే ఇంపార్టెంట్, రైల్వేస్ ద్వారా ఈ విధంగా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఇంపార్టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అన్నట్టు చూద్దాం. అసలు ఇష్యూస్ అనేది ఆపరేటింగ్ రేషియో అంటే ఏంటిది అని అంటే, ఇండియా రైల్వే అసలు ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇండియా రైల్వే స్పెండింగ్ 98.2 రూపీస్ టు ఎర్న్ 100 రూపీస్, అంటే ఇండియా రైల్వేస్ అనేవి ఇష్యూస్ అనమాట. అసలు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టు నేర్చుకున్నాం. అయితే రైల్వే సెక్టార్లలో 100 రూపాయలు పెడుతుంది పెట్టుబడి, ఎందుకు 98 రూపీస్ ఏమో పెడుతుంది, 98 రూపీస్ స్పెండ్ చేస్తుంది టు ఎర్న్ 100 రూపీస్, 100 రూపాయలు రానికి, అంటే ఓన్లీ 2 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్ చెప్తున్నాను మీకు, 98.2 ఉంది అంటే 1.8 రూపీస్ అనేది 1.8 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. అయితే ఈడ ఇంత పెట్టి ఇంత చేయడం అనేది ఓన్లీ 2 రూపీస్ కోసమేనా, ఇంత పెట్టుబడి పెట్టి చేయడం అనేది, ఇది కూడా ఒక ప్రాబ్లమే అన్నట్టు చెప్తున్నాను. ఈ 98 రూపీస్ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయినా సరే, అందులో ఉన్న ఫెసిలిటీస్కి అయినా సరే, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్కి అయినా సరే, అన్ని విధాలుగా అన్నిటికీ 98 రూపీస్ అనమాట. 100 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తుంది. ఈ విధంగా ఆపరేటింగ్ రేషియో అనేది సరైన పద్ధతిలో లేదు, ఎక్కువ కాస్ట్ పెట్టి తక్కువ రిటర్న్స్ అనేవి ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, ఎనీ బిజినెస్ 95% ఆర్ ఆపరేటింగ్ రేషియో ఇట్ ఈస్ అన్సస్టైనబుల్. ఏ బిజినెస్ లో అయినా సరే 95% అనేది మనం ఆపరేటింగ్ రేషియోగా పెట్టినట్టయితే అది అనేది అన్సస్టైనబుల్, అంటే అది
సరైన పద్ధతిలో వర్క్ కాదు, మనకి ఫ్యూచర్లో దాని మీద లబ్ధి పొందలేము అన్నట్టు చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడనేమో 98% అనేది వాడుతురు అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, 2017లలో ఇక ఫ్లో చార్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ గ్రాఫ్ ఉంది చూడండి. 2017లలో 97 రూపీస్ ఉన్నాయంట ఆపరేటింగ్ రేషియో, 2025లలో 98.2 ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది అనేది ఇష్యూస్ అన్నమాట. అండ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉంది డ్యూ టు ఆపరేటింగ్ రేషియో మోర్ ప్రాఫిట్ దెన్ ఇష్యూ. అవును కదా, ఇప్పుడు ఇక్కడ 2 రూపీస్ రిటర్న్స్ వచ్చినాయి. 2 రూపీస్ రిటర్న్స్ వచ్చినప్పుడు దాని 2 రూపాయలు అనేవి దేని మీద పెడుతుంది? ఫెసిలిటీస్ మీద పెడుతుందా, లేకుంటే అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుందా, లేకుంటే దాని మీద పవర్ మీద పెడుతుందా, దీని మీద రైల్వేస్ మీద ఉన్న అప్పు మీద పెట్టా, దేని మీద పెట్టాలో దానికి తెలియదు కదా. అంటే ఏది ఇంపార్టెంట్ అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాదు, 2 రూపాయలతో ఏమొస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ వై అసలు ఆపరేషన్ రేషియో అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అసలు ఆపరేషన్ రేషియో? ఎందుకంటే క్రాస్ సబ్సిడేషన్ అనేది జరగడం వల్ల. క్రాస్ సబ్సిడేషన్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి చూసినా, అంటే ఇప్పుడు ఇందులోనే కూడా మనము స్లీపర్ కోచ్ అని ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళకాడ ఎక్కువ రేట్లు తీసుకోవడం అండ్ ప్రజలకేమో తక్కువగా, పూర్ పీపుల్కి తక్కువగా అందియడం. ఈ విధంగా ఏమవుతుందని అంటే ఖర్చు అనేది వీళ్ళకాడ ఎక్కువ తీసుకోవడం, వీళ్ళకాడ తక్కువ తీసుకోవడం. ఇట్లాంటి స్లీపర్ కోచ్లు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, తక్కువ మనీ వస్తుంది. తక్కువ మనీ వచ్చి ఆ మనీ వీళ్ళకి మీద పెట్టడం వల్ల ఏమవుతుంది, నార్మల్ ఫెసిలిటీస్ కోసం వీళ్ళు ఇచ్చే రూపాయి వీటికి సరిపోదు అనమాట. సరైన ఫెసిలిటీస్ వీళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మనీ రాదు స్లీపర్ కోచ్ వాళ్ళ కానించి. ఈ జనరల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు కానీ తక్కువ రేటు. అట్ట కూడా మనకి వచ్చిన రూపాయి మనకు రేషియో అనేది సరిపోదు, ఆపరేటింగ్ రేషియో అనేది ఆ విధంగా ఎక్కువ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. 56 crores ఆర్ సబ్సిడీస్. ఎందుకు 56 crores అనేవి సబ్సిడీస్ మీదనే ఉన్నాయంట. డ్యూ టు దిస్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైజెస్ లీడ్స్ టు షిఫ్ట్ టు రోడ్వేస్ అండ్ లీడ్ టు CO2 ఎమిట్స్. అంటే ఇక్కడ చూడండి, సబ్సిడీస్ అంటే 56,000 కోట్లు సబ్సిడీస్ మీదనే ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఇయర్ ఆపరేషన్ రేషియో అనేది ఎక్కువైపోతుంది. ఆపరేషన్ రేషియో అనేది ఎక్కువైపోయినప్పుడు ప్రతి నెల అప్పు అనేది కట్టుకోవాలి కదా, అట్టా ఈ సబ్సిడీస్ ఉన్నాయంట దాని మీద. అండ్ డ్యూ టు దిస్ ఇంక్రీజ్ ప్రైజెస్ అంటే ఈ సబ్సిడీస్ వల్ల ఏమవుతుంది, ప్రతి నెల రైల్వే సెక్టర్ నుంచి ఇంత అమౌంట్ అప్పు కట్టాలన్నప్పుడు, వడ్డీ కట్టాలన్నప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా రేట్లు పెంచినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అరే బాబు రైల్వేస్లో పోతే ఇంత రేట్ అవుతుంది, మనం ఇందులో రోడ్వేస్ అయితేనే కరెక్ట్, తక్కువ రేటు పోతాం అన్నట్టు ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉండదు, బాత్రూమ్లు సరిగ్గా ఉండవు అందులో. ఆ విధంగా ఉండడం వల్ల సాధారణంగా రోడ్డు మార్గం అనేది ఎంచుకుంటారు. ఇట్లా చేయడం వల్ల ఏమైతే అందరు రోడ్డు మార్గం ఎంచుకోవడం వల్ల రోడ్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. కానీ డెవలప్ అవడంతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి, CO2 అనేది ఎమిట్ అవుతుంది. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఈ ఆపరేషన్ రేషియో అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నట్టు చెప్తున్నాడు. ఆపరేషన్ రేషియో ఎందుకు అవుతుంది, క్రాస్ సబ్సిడేషన్ వల్ల. ఆ విధంగా అనమాట. అండ్ ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి, ప్రాజెక్టులు కూడా సరిగ్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి, పూర్తి కాలేదు అన్నట్టు చెప్తున్నాడు. ముంబై అండ్ అహ్మద్ బుల్లెట్ ట్రైన్ ఇది ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా ఈ సరైన టైంలలో కంప్లీట్ చేస్తలేరు. ఆ విధంగా కూడా ఇది కూడా ఒక ప్రాబ్లమాటిక్ గా మారింది అన్నట్టు చెప్తున్నాడు. సేఫ్టీ సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉన్నవి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ కవచ్ సిస్టమ్ ఈచ్ ట్రైన్ అండ్ 50 to 70 lakhs స్పెండింగ్ ఆన్ లెస్. సేఫ్టీ మెజర్స్ అనేవి కవచ్ సిస్టమ్ అనేది ఈచ్ ట్రైన్ అనేది, అంటే ఏదైతే కవచ్ సిస్టమ్ ఉందో ఈచ్ ట్రైన్లో అండ్ అనేది 50 to 70 lakhs అనేవి స్పెండింగ్ లెస్, అంటే తక్కువ స్పెండ్ చేస్తున్నారు, లక్షలు దీని మీద పెట్టుబడి అనేది చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారు, సేఫ్టీ మెజర్స్ అనేవి తక్కువైపోతున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఫ్రీడ్ సర్వీసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 65% ఆఫ్ ద రెవెన్యూ బట్ ఫేస్ కంజెషన్ ఆఫ్ 30% నెట్వర్క్ ఆపరేటింగ్ బియాండ్ ద కెపాసిటీ. అంటే ఫ్రీడ్ సర్వీసెస్ ద్వారానే ఏదైతే ఉందో ఫ్రీడ్ సర్వీసెస్ ద్వారానే
ఫ్రీట్ సర్వీసెస్ అంటే చెప్పిన కదా, గూడ్స్ సరుకులు అనేవి మార్కెటింగ్ ద్వారా. ఈ విధంగా గూడ్స్ అనేవి వేయడం వల్ల 65% ఈ ఇండియా ద్వారా వచ్చే రైల్వేస్ ద్వారా వచ్చే 100 రూపాయలల్లా అందులో 65 రూపాయలు అనేవి ఇవే గూడ్స్ ద్వారా వచ్చే పైసలే ఉన్నాయి. మిగతా 35% అనేది ఏంది, ప్యాసింజర్స్ ద్వారా వచ్చేవి. కాకపోతే అనుకున్న దానికంటే కెపాసిటీ అనుకున్న దానికంటే ఎక్కువ లేదు. అంటే బియాండ్, అంటే గూడ్స్ పైననే ఎక్కువ వస్తున్నాయి. ప్యాసింజర్స్ కి ఇంత పైసలు పెట్టుబడి పెట్టినా కూడా ఇప్పుడు 65% అనేది ఫ్రీట్స్ అని అంటే ఏంది, నార్మల్ గా గూడ్స్ అనేవి వాటి సపరేట్ ట్రైన్స్, అంటే గూడ్స్ ట్రైన్ అంటాం కదా, గూడ్స్ ట్రైన్లలో నార్మల్ గా అట్లాంటి పదార్థాలు పోతుంటాయి, సరుకులు అనేవి పోతుంటాయి. కానీ ఈ గూడ్స్ ట్రైన్ మీద పెట్టే పెట్టుబడి కంటే ఈడ ప్యాసింజర్ ట్రైన్స్ కి పెట్టే పెట్టుబడి ఎక్కువ ఉంది. కానీ ఇందులో మాత్రం ఓన్లీ 30% మాత్రమే ఇన్కమ్ అనేది వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్స్ అనేవి, ఇది గట్రా ఒక ప్రాబ్లమే. ప్యాసింజర్ ట్రైన్ అనేది 50 km/h పోతుంది. కానీ అదే చైనాలో అయితే మాత్రం 100 km/h పోతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఫ్రీ ట్రైన్ స్పీడ్ అనేది ఇండియాలలో ఏదైతే గూడ్స్ సరుకుల ట్రైన్ అనే స్పీడ్ అనేది ఏంటి అని అంటే ఇండియాలలో 25 km/h అయితే చైనాలోనేమో 60 km/h అంట. కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఫ్రీట్స్ అంటే ఎందుకు ఇవి గూడ్స్ సరైన టైంకి సరుకులు చేరకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది, అందరికి తెలిసింది. సరైన టైంకి ప్యాసింజర్స్ సరైన టైంకి ప్లేస్కి రీచ్ కాకుండా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయినా సరే ప్రాబ్లం అనేది అవుతుంటది. ఈ స్పీడ్ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ గట్ట ఒక ప్రాబ్లమాటిక్ అయిపోయింది. కంపేర్ టు అదర్ కంట్రీస్ అనేవి ఇంత స్పీడ్ లో పోతున్నాయి, కానీ మన కంట్రీస్ అనేవి పోర్ట్లు అని చెప్తున్నారు. అండ్ రూల్ అనేవి అంటే రైలు మార్గం అనేది అప్రాక్స్ గా 68,000 కిలోమీటర్లు అనేది ఉంది. అయితే ప్రీ ఇండిపెండెన్స్ రాకముందుకు ఇండియాలో 54 కిలోమీటర్లు అనేది ఉండేది. కానీ ఇప్పుడు 54 కిలోమీటర్స్, కానీ ఇప్పుడేమో 64 lakh కిలోమీటర్స్. సారీ, ఈ డేటా పాయింట్ అనేది అర్థమైంది. 1.5 lakh అంటే కంపేర్ టు ఇక్కడ చూడండి మీరు, అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అప్రాక్స్ గా మన ఇండియాలో 68 కిలోమీటర్స్ అనేది 68K కిలోమీటర్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇండియా ఒక్క నిమిషం కిందికి వద్దాం. ఇండియా అండ్ చైనా ఇది మన ఇండిపెండెన్స్ రాకముందు బిఫోర్ ఇండిపెండెన్స్ లలో రైల్ రూట్స్ అనేవి ఎంత ఉంది, 54K కిలోమీటర్స్, 54,000 కిలోమీటర్ల రైలు మార్గం అనేది ఉంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 68K కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అదే చైనా అయితే చూసుకుంటే 27K కిలోమీటర్స్, 27K కిలోమీటర్స్ ఉంటే చైనాకి ఇండిపెండెన్స్ రాకముందుకు ప్రీ ఇండిపెండెన్స్, అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే ఎంత 1.5 lakh కిలోమీటర్స్. అంటే చూడండి, రైలు మార్గం అనేది వీళ్ళు ఎంత పెంచుకున్నారు, ఇక్కడనేమో తక్కువ పెంచుకున్నారు. మన వాళ్ళేమో 68 కిలోమీటర్స్ మాత్రం పెంచుకున్నారు. అయితే ఈ విధంగా ఏమవుతుందని అంటే మనం ఎక్కువ దేని మీద ఆధారపడుతున్నాం, రోడ్ సెక్టర్ మీద ఆధారపడుతున్నాం అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉంది కదా. ఇది చాలా ఇప్పుడు టైం సేవ్ అవుతుంది, మరియు చాలా ఇన్ టైంలలో వస్తుంటవి, టైం సేవ్ అయితే ఉంటుంది, ఇన్ టైంలలో వస్తుంటది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. మరి ఈ విధంగా అన్ని విధాలుగా మనకి కొద్దిగా ట్రైన్ తో రోడ్ సెక్టర్ ట్రక్స్ తో పోల్చుకున్నప్పుడు ట్రైన్ అనేది కొద్దిగా బెటర్. టైమ్, పొల్యూషన్, మళ్ళా ఎక్కువ ప్యాసింజర్స్ ని ట్రావెల్ చేయించచ్చు ఎట్ ఏ టైమ్. అండ్ అదే ట్రక్ అయింది అనుకో పొల్యూషన్ అవుతుంది, అన్ని విధాలుగా ఇట్లా ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ అయితే ఇది చాలా మందికి ఇది మన ఇండియాలో డెవలప్మెంట్ కాలేదు, డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇది గట్రా ఒక ఇష్యూ లెక్క మారింది అన్నట్టు చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ రైల్వేస్ అనేవి నార్మల్ గా రైల్వేస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది లేదు. ఇది కూడా ఒక ప్రాబ్లం లెక్క మారింది. అప్రాక్స్ గా
72 crores అనేవి పెట్టాలి, కానీ ఓన్లీ 50% మాత్రమే స్పెండ్ చేస్తారు. అప్రాక్స్గా 72 crores అనేవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో రైల్వేస్ మధ్యలో, రైల్వేస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద రీసెర్చెస్, అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ ఉండొచ్చు, సర్వీసెస్ గురించి అయినా ఉండొచ్చు, టెక్నాలజీ పరంగా అయినా సరే కానీ ఏదైనా సరే దాని యొక్క డెవలప్మెంట్ కోసం చేసేది 72 కోట్లు అనేది ఉంటే, కాకపోతే అందులో 50% మాత్రమే స్పెండ్ చేస్తారంట అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్, ఒక్క నిమిషం మిత్రమా, రీసెర్చ్ డిజైన్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ అండర్ పర్ఫార్మ్డ్, రీసెర్చ్ అండ్ డిజైన్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ అండర్ పర్ఫార్మ్డ్ అంటే ఇది అనేది పర్ఫార్మ్ సరిగ్గా చేస్తలేదు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ అనేది అండర్ పర్ఫార్మ్డ్ అంటే ఏంటి అని అంటే, ఏదైతే ఇది ఆర్గనైజేషన్ ఉందో ఇది అనేది సరిగ్గా పని చేస్తలేదు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సరైన పద్ధతిలో రీతిలో పనిచేస్తలేదు అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఎక్కువ సెంట్రలైజేషన్ ఉండడం వల్ల గట్ట ప్రాబ్లం అవుతుంది. అంటే డెసిషన్స్ ఏదైతే ఉందో రైల్వేస్ కి సంబంధించి డెసిషన్స్ అనేవి ఇది మొత్తం సెంట్రల్ పవర్ ఉంది, స్టేట్ పవర్ లేదు. కొద్ది గొప్ప సెంట్రల్ స్టేట్ గట్ట ఇస్తుంటే బాగుంటది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అంత సెంట్రల్ వాళ్ళ పవర్ ఉండడం వల్ల కొద్దిగా ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ సేఫ్టీ అయితే ఇది ఏంటంటే, ఇవన్నీ మనం ఇష్యూస్ ఆఫ్ రైల్వేస్ కదా మనం నేర్చుకుంది ఇంతసేపు. అండ్ సేఫ్టీ గురించి అసలు యాక్సిడెంట్, ఇప్పుడు ఇష్యూస్లలో సేఫ్టీలలో అసలు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, రైల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం రైల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది చూద్దాం. 2021 నుంచి 24 వరకు 40 మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరిగినాయంట. రైల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరిగినాయి అనేది చూద్దాం. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే ఫ్లడ్స్, ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ ఫ్లడ్స్ ద్వారా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జారడం వల్ల ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా రావడం వల్ల మనకి ఈ రైల్ యాక్సిడెంట్స్ అనేవి జరిగినాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, ఎగ్జాంపుల్ కవచ్ రైల్ సిస్టమ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఆ ఇష్యూ వల్ల యాక్సిడెంట్ జరగడం. అండ్ హ్యూమన్ ఎర్రర్ అంటే మనుషుల వల్ల, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ యొక్క తప్పిదాల వల్ల, అది ఎగ్జాంపుల్ బెంగళూరు యాక్సిడెంట్. అండ్ సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల అండ్ కాంచన్గంగా ఎక్స్ప్రెస్ అనేది యాక్సిడెంట్ జరిగిందంట సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల. అండ్ ట్రాక్ డెఫిసిట్ అంటే ఒక ట్రాక్ పోయి ఇంకో ట్రాక్ ఇట్లాంటి అనమాట, ఇట్లాంటి పోవడం వల్ల కూడా మనకి యాక్సిడెంట్లు అనేవి జరిగినాయి. ఎగ్జాంపుల్ అండ్ చండీగఢ్ దెన్గూర్ అనే ఎక్స్ప్రెస్ అనేది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ మ్యాన్ పవర్ షార్టేజ్ వీడనేమో హ్యూమన్ ఎర్రర్ అంటే తప్పిదాల వల్ల జరిగింది. అంటే అంటే సరైన ఎంప్లాయీస్ లేకపోవడం, షార్టేజ్ తక్కువ ఉండడం వల్ల, అట్లా ఉండడం వల్ల యాక్సిడెంట్లు జరిగినాయి అన్నట్టు చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ 18,000 ఆఫ్ వేకెన్సీస్ అండ్ లోకో పైలట్ అనేది వేకెన్సీస్ అనేవి ఇంత ఉన్నాయి, వేకెన్సీ ఫిల్ చేయకపోవడం వల్ల వాళ్ళు అనేది రిక్రూట్ చేసుకోకపోవడం వల్ల మ్యాన్ పవర్ తక్కువైంది, అట్లా యాక్సిడెంట్లు అనేవి జరిగిపోయినాయి. అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు. అంటే ఏ విధంగా అంటున్నా అంటే, ఇప్పుడు ఒక్కటే మనిషి 2-3 డ్యూటీలు ఎట్ ఏ టైం చేయడం, అంటే నిద్ర లేకపోవడం వల్ల అట్టా ఇది లీడ్స్ టు హ్యూమన్ ఎర్రర్. ఇది హ్యూమన్ ఎర్రర్ కిందకి రాదు అది, కాకపోతే హ్యూమన్ ఎర్రర్ కిందకి మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఈ విధంగా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. ఇది గట్ట మనకి యాక్సిడెంట్స్ కూడా ఇష్యూనే కదా, ఈ విధంగా జరుగుతున్నాయి అన్నట్టు చెప్తున్నాను అనమాట. అండ్ గవర్నమెంట్ మెజర్స్ ఏమేమి తీసుకుందని చూద్దాం. టు ఇంక్రీజ్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ త్రూ గతి శక్తి ప్రోగ్రామ్. రైల్వేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గతి శక్తి అనే ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ చేస్తుంది అనమాట. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ టు మోడర్నైజ్ రైల్వే స్టేషన్. అమృత్ భారత్ స్టేషన్ అనేది స్కీమ్ ద్వారా మన రైల్వే స్టేషన్ ని మోడర్నైజ్ చేసింది. అండ్ లాంచ్డ్ వందే భారత్ ట్రైన్ అనేది లాంచ్ చేసింది. సెమీ స్పీడ్ ట్రైన్స్ అనమాట, అండ్ ఎలిమినేటెడ్ మాన్యువల్ క్రాసింగ్ అనేది ఎలిమినేట్ చేసిందంట. నెక్స్ట్ అండ్ ప్రమోట్ సస్టైనబిలిటీ లాంచ్ నెట్ జీరో కార్బన్ బై 2030. అంటే నెట్ జీరో కార్బన్ బై 2030 అనేది లాంచ్ చేసిందంట. ఎందుకు? మొత్తం 100% అనేది ఎలక్ట్రిఫికేషన్, ఇప్పుడు 98% అనేవి ఉన్నాయి కదా ఎలక్ట్రిసిటీ రైల్స్, మొత్తం 2030 వచ్చే లోపు మొత్తం ఎలక్ట్రిసిటీ రైల్స్ ఉండే విధంగా చూస్తారనమాట
2030 వచ్చేసరికి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది, జీరో కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది, అసలు రిలీజే కాదు కదా. ఆ విధంగా అనమాట గవర్నమెంట్ ఈ విధంగా మెజర్స్ తీసుకుంది రైల్వే సెక్టర్లో అన్నట్టు చెప్తున్నాడు. ఎస్టాబ్లిష్డ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే ఫ్రీడ్ కారిడార్స్ అంటే ఏదైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి, అంటే ఇట్లా ఏదైతే సరుకులు ఉన్నాయో ఇంపోర్ట్ ప్రాబ్లమ్స్ అనేవి, ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటవి. అందుకే మనము ఎక్కడ ముడి సరుకు అనేది అక్కడనే మార్కెట్కి పంపే విధంగా అక్కడక్కడ కారిడార్స్ అనేవి ఏర్పాటు చేసిందండి. ఈస్టర్న్ ఫంక్షన్, వెస్టర్న్ ఇస్ అండర్ కంప్లీషన్. వెస్టర్న్ కూడా తయారు చేస్తుంది కానీ అది కంప్లీట్ దగ్గర ఉందన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ స్టార్టెడ్ ఇనిషియేటివ్ లైక్ కిసాన్ రైల్ ఎన్ష్యూర్ ఫార్మర్స్ ప్రొడక్ట్స్. కిసాన్ రైల్ అనేది ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసేదట. కిసాన్ రైల్ అనేది ఎందుకు, ఫార్మర్ ప్రొడక్ట్స్ ని ఎన్ష్యూర్ చేయడానికి. అంటే ఫార్మర్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ వల్ల ఫార్మర్ ప్రొడక్ట్స్ కూడా ట్రావెల్ అయితే కదా, ఆ విధంగా ట్రావెల్ కాదు ట్రాన్స్పోర్ట్ అయితే కదా, ఆ విధంగా అనమాట. అండ్ రైల్వే సేఫ్టీ ఫండ్స్ అనేవి ఎయిమ్ టు ఎలిమినేట్ రైల్వే యాక్సిడెంట్స్. రైల్వే సేఫ్టీ ఫండ్స్ అనేది కూడా స్టార్ట్ చేసిందంటే ఇనిషియేటివ్స్, అండ్ టు రైల్వే యాక్సిడెంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి. నెక్స్ట్ వే ఫార్వర్డ్ అనేది ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఇంకా చేస్తే బెటర్గా ఉంటుంది గవర్నమెంట్ అన్నది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమని రికమెండ్ చేసింది అని అంటే, రికమెండెడ్ దట్ ఎక్స్పెండిచర్ మోడర్నైజ్ అండర్ ద స్టేషన్ స్కీమ్, అండర్ అమృత్ స్టేషన్ స్కీమ్. ఇది కింద మనం మాట్లాడుకున్నాం కదా, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కిందకి ఇది మోడర్నైజ్ చేసేది, ఇంకా ఎక్స్పెండిచర్ దాని మీద పెట్టే పైసలు అనేవి ఎక్కువ పెట్టండి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఫాస్టర్ కంప్లీషన్ అంటే డిలే ఉండకుండా ఏదైతే కంప్లీషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అది కంప్లీట్ తొందరగా చేయండి. అండ్ ఇంప్రూవ్ ప్యాసింజర్స్ సంబంధించిన ట్రైన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ప్యాసింజర్ ట్రైన్స్ అవి అనేవి చాలా ఫాస్ట్గా ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడండి, మంచి అన్నిటికన్నా ఫెసిలిటీ కల్పించారు అన్నట్టు చెప్తున్నాడు. రెవెన్యూ అనేది డైవర్సిఫికేషన్ అంటే అక్కడ వచ్చే రూపాయి అనేది అన్ని రంగాలలో అన్ని దాంట్లలో పెట్టారు. మీరు ఏదైతే ఉందో క్రాస్ సబ్సిడీషన్, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లలో ఆపరేటింగ్ రేషియో అనేది ఎందుకు జరుగుతుంది అంటే క్రాస్ సబ్సిడీషన్ ఇది ఉంది కదా, ఇది అనేది జరగకుండా చూసుకోరు అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట. రెవెన్యూ డైవర్సిఫికేషన్ అనేది ఏదైతే క్రాస్ సబ్సిడిఫికేషన్ ఆపరేటింగ్ రేషియో ఉందో, ఆపరేటింగ్ రేషియో అనేది తక్కువ అయ్యే విధంగా చూసుకోరి, అప్పుడు మీకు రెవెన్యూ డైవర్సిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ బిబక్ దెబ్రాయ్ కమిటీ అనేది ఏమని చెప్తున్నాడు అంటే, అండ్ ఇన్వాల్వింగ్ ప్రైవేట్ ఫ్రీట్ ఆపరేటింగ్, ఏదైతే ఫ్రీట్ గూడ్స్ సర్వీసెస్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళను కూడా ఆహ్వానిస్తే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది, మీకు కూడా బర్డెన్ అనేది తక్కువ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. అడాప్ట్ మార్కెట్ మెజర్స్ ఇన్ రైల్వేస్, అడాప్ట్ మార్కెట్ జెస్చర్ మెజర్స్ ఇన్ సిస్టమ్. సారీ మిత్రం, ఈ పాయింట్ ఏందో నాకు అర్థం కాదు, ఒక్క నిమిషం నేను ఇది తర్వాత చెప్తాను మీకు. అండ్ ఫోకస్ ఆన్ ఎసెన్షియల్, ఏంది సగమే ఉంది ఇది, ఒక్కసారి మీరు గూగుల్లో చాట్ జీపీటీలలో బిబేక్ దెబ్రాయ్ కమిటీ అనేది ఏమేమి సజెస్ట్ చేసింది అనేది ఒక్కసారి ఈ 2 పాయింట్స్ అనేవి చూసుకోండి మిత్రమా. అండ్ నెక్స్ట్ అండ్ కన్క్లూజన్ అనేది ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇంప్రూవింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్ అండ్ వుడ్ బి రీచ్ టు లెండ్ టు వికసిత్ భారత్ అనేది రీచ్ అవుతాం అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ ఒక్క నిమిషం మిత్రమా. ఓకే, ఈ ఒక 2 పాయింట్లు అనేవి మీరు చూసుకోండి. అడాప్ట్ మార్కెట్ గవర్నెన్స్ మెజర్స్ ఇన్ రైల్వేస్, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు మిత్రమా. అండ్ ఫోకస్ ఆన్ ఎసెన్షియల్ ఫంక్షన్, ఏదైతే అవసరం ఉందో ఆ ఫంక్షన్స్ వాటి మీదనే ఫోకస్ చేయరి, అనవసరమైన ఖర్చుల మీద ఫోకస్ చేయమాకర్రి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఇది అడాప్ట్ మార్కెట్ గవర్నెన్స్
మెజర్స్ ఇన్ రైల్వేస్. ఇది అర్థం కాలే మిత్రమా, ఒకసారి చూసుకోండి మీరు. అండ్ ఇంప్రూవింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఇన్వెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్ అండ్ వుడ్ బి రీచ్ టు లీడ్ టు వికసిత్ భారత్. ఏది వికసిత్ భారత్ అనేది మనం అనేది అచీవ్ చేయాలి అని అంటే వికసిత్ భారత్ అనేది మనం అచీవ్ చేయాలి అంటే ఏంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఏదైతే ఆపరేషనల్ రేషియో అనేది ఉందో అది తక్కువ చేసుకోవాలి, మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ విధంగా రెండు అనేది ఇది ఈ ఆపరేషన్ రేషియో అనేది తక్కువ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండిచర్ అనేది పెట్టడం వల్ల ఆటోమేటిక్ మనం వికసిత్ భారత్ అనేది రీచ్ అవుతాం అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనము ఇప్పుడు మనం అన్ని విధాలుగా అన్ని కోణాలలో మనము నేర్చుకున్నాం మిత్రం. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది రైల్వేస్ సంబంధించి అన్ని విధాలుగా నేర్చుకున్నాం మనం. ప్రాబ్లం, ఇంపార్టెన్స్, ఇష్యూస్ మరియు గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ అండ్ వే ఫార్వర్డ్ అండ్ కన్క్లూజన్. ఈ విధంగా మనం అన్ని విధాలుగా నేర్చుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిత్రమా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అనేది ఏవియేషన్ సెక్టార్ ఆర్ పోర్ట్స్ గురించి ఉంటుంది. తర్వాతకి మీకు నెక్స్ట్ వీడియోలలో కలుస్తాం.